జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటర్ల తీర్పును శిరసా వహిస్తామన్నారు బీజేపీ నేతలు. ఎంఐఎం సపోర్టు లేకపోతే కాంగ్రెస్ గెలిచేది కాదన్నారు. ప్రస్తుతం తమ ఫోకస్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పైనే అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ఎన్డీఏ కూటమిపై భరోసాతోనే బీహార్లో జనం మళ్లీ పట్టం కట్టారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎంఐఎం మద్దతు డబ్బుతోనే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఓటమిని విశ్లేషించుకుంటామన్నారు. ప్రజా తీర్పును శిరసా వహిస్తామని అన్నారు. ప్రస్తుతం తాము జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టామన్నారు. ఈ ఫలితాలు శిరసా వహిస్తాం. రానున్న రోజుల్లో ఇలాంటి ఫలితాలు ఏవైతున్నాయో దాన్ని మేము దృష్టి కేంద్రీకరించి వచ్చేటువంటి రోజుల్లో ఏ రకంగా గెలవాలనేటువంటి ఆలోచన చేస్తాం. స్థానిక సంస్థల్లో బీజేపీ సత్తా చాటుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అపోజిషన్ లీడర్ అంటే తెలియని పరిస్థితి ఉందన్నారు. ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఉప ఎన్నికల బరిలో నిలబెట్టి కాంగ్రెస్ తన విజయంగా చెప్పుకుంటుందని విమర్శించారు బండి సంజయ్. కంటోన్మెంట్ లో సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీది. జూబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు. మీది ప్రధాన ప్రతిపక్షం ఎట్లయితుంది, ప్రత్యామ్నాయం ఎట్లయితుంది మీది? సరే మేము ఓడిపోయినాము అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దుబ్బాకలో డిపాజిట్ రాలే, మునుగోలులో డిపాజిట్ రాలే, హుజాబాద్లో డిపాజిట్ రాలే, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే జూబ్లీస్లో డిపాజిట్ రాలే కావచ్చు, కానీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ పక్క సంకేతం వస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గెలిచింది కాంగ్రెస్ కాదని ఎంఐఎం అని అన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్ పాలనపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఎన్డీఏ కూటమిపై భరోసాతోనే బీహార్లో జనం మళ్లీ పట్టం కట్టారన్నారు. జూబ్లీహిల్స్ లో గెలిచినటువంటి కార్యకర్త ఏవైతే క్యాండిడేట్ ఉన్నాడో గతంలో ఎంఐఎం పోటీ చేశాడు కాబట్టి ఈరోజు ఎంఐఎం గానే వాళ్ళు వేశారు ఓటు, కానీ ఆ ఓట్లతోనే మేము గెలిచామని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ ప్రజలకు రేపు రాబోయే రోజుల్లో ఈ మత రాజకీయాలు పూసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలు ఇప్పటికీ అప్రమత్తం కావాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మజ్లిస్ సపోర్టుతోనే కాంగ్రెస్ గెలిచిందని అన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సంక్షేమ పథకాలను బంద్ చేస్తామని నేతలు బ్లాక్మెయిల్ చేసి గెలిచారని ఆరోపించారు. మరో 3 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పడటం ఖాయమని అన్నారు ఏలేటి. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అప్రజాస్వామ్యకంగా ఎమ్మెల్యేల చోరీ నడుస్తూ ఉన్నది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తెచ్చుకొని గబ్బ కింద కమ్మేసుకొని ఏదో మాకు బలం ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు కదా. నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారందరినీ కూడా రాజీనామా చేయించేసి ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో స్టేట్ బీజేపీ ఆఫీసులో సంబరాలు చేసుకున్నారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచారు.